ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అలాగే 4వ వచనం కూడా చదివాను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ యొక్క 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, ఎఫెసీ సంఘానికి రాస్తా ఆయన చెప్తున్నాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని చెప్పారు. అంటే ఆ ఎఫెసీ సంఘంలో ఉన్నవారు బ్రతికే ఉన్నారు కానీ వాస్తవానికి చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. వారు సజీవంగానే ఉన్నారు కానీ దేవుని వాక్యం లేదా దేవుని మీద సేవకుడు ఏమని అంటున్నాడంటే, వారిని మీరు మృతులై ఉన్నారు, మీరు ఈ లోకానుసారంగా బ్రతికే ఉన్నారు కానీ ఆత్మానుసారంగా మీరు చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన అంటే క్రీస్తు మిమ్మల్ని తిరిగి మరలా బ్రతికించాడని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ యొక్క సంఘంతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు వారిని దర్శించక ముందు ఆయన ఏ స్థితిలో ఉన్నాడని వాక్యం చూసుకున్నట్లయితే ఆయన కూడా చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నాడు. ఆయన అప్పటి వరకు కూడా గమలీయేలు పాదముల యొద్ద చదువుకున్నానని ఒక గర్వంతో ఉన్నాడు. చాలా గొప్ప రోమా పౌరసత్వాన్ని పొందుకున్నానని చెప్పి గర్వించేవాడిగా ఉన్నాడు. నేను దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసే పనిలో ఉన్నానని అనుకుంటున్నాడు. కానీ తనలో ఎన్నో గొప్ప ఈ లోకానుసారంగా చూసినప్పుడు గొప్ప ఎన్నో ఉన్నప్పటికీ కూడా అతను యేసు ప్రభు వారు దర్శించినప్పుడు యేసు ప్రభు వారిని ఏమంటాడంటే, ఆ యొక్క అపొస్తలుడైన పౌలు సౌల్ని, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అని చెప్పేసి యేసు ప్రభు వారు అపొస్తలుడైన ఆ సౌల్ని దర్శించి పిలిచినప్పుడు ఏమంటాడంటే, సౌలు నీవు ఎవడవు అని అంటాడు. ఆ యొక్క సౌలు దేవుణ్ణి చూశాడు. సూర్యుడి కంటే గొప్ప తేజస్సులో ప్రకాశమానంగా కనిపించిన దేవుని కుమారుని చూసి నువ్వు ఎవరవు ప్రభు అని కూడా అంటలేదు, కానీ ఏమాత్రం మర్యాద లేకుండా నువ్వు ఎవడవే అని ఒక గర్వంతో చాలా విర్రవీగుగా ఉన్నాడు. అంటే అపొస్తలుడైన పౌలు ఆ యొక్క సౌలు ఎలా ఉన్నాడు? యేసు ప్రభు వారు దర్శించేటప్పుడు అతను ఉన్న స్థితి ఏంటంటే చచ్చిన స్థితిలో ఉన్నాడు. అతను చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు అతని దగ్గర దర్శించినప్పుడు ఆ గుర్రం మించి పడిపోయాడు, కంటి చూపు లేకపోకుండా పడిపోయాడు. ఆ తర్వాత అతను ఉన్న గర్వం అంతా కూడా చచ్చిపోయింది యేసు ప్రభు వారిని చూసినప్పుడు. అప్పుడు అతను ఎలా ఉన్నాడంటే ఆ తర్వాత నుంచి అతని జీవితం మారిపోయింది, జీవాన్ని వెంబడించేవాడిగా మారిపోయాడు. అప్పటి వరకు చచ్చిన స్థితిలో ఉండి అనేక మందిని చంపడమే ఒక లక్ష్యంగా ఎంచుకుని క్రైస్తవులను చంపుతున్నాడు, స్త్రీలను చంపుతున్నాడు, చంటి బిడ్డలను చంపుతున్నాడు. తన మతం కోసం తను ఏదైనా చేయాలి ఒక గర్వంతో ఉన్న వ్యక్తి అప్పటి వరకు తనలో ఉన్నటువంటి ఆ యొక్క లోపాలన్నీ కూడా చచ్చిపోయి ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాడు అపొస్తలుడైన పౌలు. హల్లెలూయా. అతడు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే, అప్పటి వరకు అతను చంపడమే పనిగా పెట్టుకున్నాడు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని బ్రతికించాలని ఒక గొప్ప ఆశతో మత ద్వేషాలు అవన్నీ కూడా తీసివేసి, నేను ఎలాగైతే సజీవుడైన దేవుడిని తెలుసుకున్నాను, నాలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క నిజమైన దేవుడిని తెలుసుకోవాలి. చచ్చిపోయిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జీవాన్ని వెంబడించే వారిగా మార్చబడాలని చెప్పేసి ఆ యొక్క ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా మరలా బ్రతికించాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ యొక్క ఎఫెసీ సంఘం. ఆనాడు అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడినట్లుగా ఈరోజు దేవుడు వాక్యం మాతో ఏమని మాట్లాడుతుందంటే, క్రీస్తు జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతుంది. మీరు కూడా ఒకవేళ మీ అపరాధముల చేత కానీ మీ పాపముల చేత కానీ చచ్చిపోయిన స్థితిలో ఉన్నట్లయితే మీకోసమే యేసు ప్రభు వారు మరణించారు. ఆయన ఈ లోకానికి రావాల్సిన కారణం ఏంటంటే చచ్చిపోయిన ప్రతి ఒక్కరిని కూడా తిరిగి మరలా బ్రతికించాలని చెప్పి ఆయన జీవాన్ని వెంబడించే ఆయన ఎలాగైతే జీవించి ఉన్నాడో అలాగే మనందరం కూడా ఆయనతో కలిసి యుగయుగాలు జీవించాలని చెప్పేసి మన కోసం మన స్థానంలో ఆయన మనలో చనిపోయి తిరిగి బ్రతికాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒక చాట అంటారు, గోధుమ గింజ భూమిలో పడి అది ఒంటిగా ఉన్న ఎడల ఏం ఫలితం ఉండదు, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుందంట.
అంటే యేసు ప్రభు వారు తన జీవితాన్ని గోధుమ గింజతో పోల్చుకున్నారు. గోధుమ గింజలాగా నేను ఎలాగైతే చనిపోతుంది, కుళ్ళిపోతుంది, కానీ ఆ చచ్చిపోయిన గోధుమ గింజ ఏమవుతుందంటే ఈ లోకానుసారంగా చూసేవారికి చచ్చిపోతుంది, కానీ తిరిగి మరలా జీవాన్ని పొందుకుని అనేక విస్తారంగా ఫలిస్తుంది, విస్తారమైన పంటను కోసేదిగా కనిపిస్తాము. హల్లెలూయా. ఈ లోకంలో యేసు ప్రభుని తెలుసుకొని ప్రతి వ్యక్తిని కూడా దేవుని వాక్యం ఆ వ్యక్తిని గురించి ఏమంటుందంటే వారు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారని చెప్పి తెలియజేస్తాము. అంటే యేసు ప్రభు తెలుసుకోకుండా వారు ధనవంతులుగా జీవిస్తున్నారు, వారు ఆరోగ్యంగా జీవిస్తున్నారు, ఈ లోకంలో కావాల్సిన అన్ని వారి దగ్గర ఉన్నాయి, కానీ దేవుని వాక్యం అటు వాకి వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు అని తెలియజేస్తున్నాం. కానీ మనల్ని అందరినీ కూడా దేవుని వాక్యం ఏమంటుందంటే జీవాన్ని వెంబడించేవారు వీరని చెప్పేసి మన గురించి దేవుని వాక్యం సెలవిస్తాము. ఆనాడు దేవుడు మొట్టమొదటి మనిషి ఆదామును సృష్టించినప్పుడు ఆదాము సజీవునైన దేవుడిని వెంబడించేవాడు. అలాంటి ఆదాము ప్రతిరోజు చల్లపూట దేవుడు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి దేవుడితో కలిసి జీవించేవాడు, దేవుడితో కలిసి ఆడుకునేవాడు. అలాంటి ఆదాము ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞను అతిక్రమించి తినవద్దని ఆజ్ఞాపించిన ఆ యొక్క వృక్ష ఫలాలు తిన్నాడో దేవుడి దగ్గరికి రావాల్సిన ఆదాము ఏమయ్యాడంటే దేవుడి స్వరాన్ని విని తోటలో దాక్కున్నాడంట. ఆ రోజే ఆదాము చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆదాము అప్పటి వరకు కూడా ఎలా ఉన్నాడంటే బ్రతికి ఉన్నవాడిగా ఉన్నాడు దేవుని దృష్టిలో, కానీ దేవుడిని చూడంగానే దాగుడు మూతలాడేవాడిగా చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి కూడా ప్రతి మనిషి కూడా ఈ లోకంలో అన్ని పోను ఉంటున్నాయి, కానీ దేవుడు లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి వారందరూ చచ్చిపోయిన స్థితిలో ఉన్న ప్రతి మనిషిని తిరిగి మరలా బ్రతికించి తను ఉండే స్థానానికి తీసుకువెళ్ళటానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి దిగివచ్చి ఈ లోకంలో 3.5 సంవత్సరాలు అనేక శ్రమలు పొంది అనేక అవమానాలు పొంది మన కోసం మన స్థానంలో మరణించి మనందరినీ కూడా ఆయన ఉండే పరలోకానికి తీసుకువెళ్ళటానికి ఆయన మన కోసం ఈ లోకంలో మరణించారు. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం 25వ వచనం చదువు. లూకా సువార్త 15వ అధ్యాయం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా 24 చదువు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగారు. ఎవరంటే ఈ కుమారుడు తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు. ఇతని గురించి మనం అనేక సార్లు విన్నాం. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టాడు, మరలా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే ఆ పెద్ద కుమారుడితో, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. అంటే వాడు ఈ లోకానుసారంగా చనిపోలేదు, కానీ దేవుడి వాక్యం ఏమంటుందంటే అతని గురించి చచ్చిపోయి మరలా బ్రతికాడు అని చెప్పి చెప్తాము. అంటే అతను అప్పటి వరకు ఈ లోకంలో ధనవంతుడిగానే బతికాడు, తండ్రి దగ్గర ధనాన్ని తీసుకున్నాడు, తను ధనంతో సంతోషం ఉందనుకుని చెప్పి తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. కొంతకాలం ధనంలో సంతోషపడ్డాడు. ఆ తర్వాత కావలసినంత మంది స్నేహితులతో ఉన్నాడు, కావలసిన ఈ రుచికల ఆహార పదార్థాలన్నీ తిన్నాడు, త్రాగాడు, స్నేహితులను సంపాదించుకున్నాడు. తన ఈ లోకంలో ఒక మనిషి సంతోషంగా ఉండటానికి ఏమైతే చేయాలో అన్నీ చేస్తానే ఉన్నాడు. కానీ అతనికి కావాల్సింది ఒక్కటే లేదు, ఏంటంటే తండ్రి ప్రేమ అనేది అతనికి లేదు, సృష్టికర్త ప్రేమ అనేది లేదు, సృష్టికర్తతో అతనికి సంబంధం లేదు. కాబట్టి దేవుడి వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే అతడు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో చచ్చిన స్థితిలో ఉన్నాడని చెప్పి సెలవిస్తాడు. ఆ చచ్చిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి అన్నీ కూడా అనుభవించాడు, కానీ అన్నీ ఏమైపోయినాయి అంటే కొంతకాలం తర్వాత ఒక్కొక్కటిగా తనను విడిచిపెట్టి దూరం అయిపోయింది. స్నేహితులు ఉన్నారా అంటే స్నేహితులు లేరు, కొంతకాలమే ఉన్నారు. ధనం తను కోరుకున్నటువంటి ధనం తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆఖరికి తనతో ఉన్నది ఎవరు? పందులు మాత్రమే అతనితో ఉన్నాయి. పందులు తినే ఆహారాన్ని తిన్నాడు. అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. అప్పటి వరకు తన జీవితంలో అలాంటి స్థితి వస్తుందని ఏ రోజు కూడా ఊహించుకోలేదు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. తండ్రితో ఉన్నప్పుడు తన కుటుంబంలో అందరూ తన దగ్గర ఉన్న పాలేరులు కూడా తనని గౌరవించేవాడు. తను ఒక యజమానిగా బ్రతికాడు, ఒక రాజు తర్వాత యువరాజుగా బ్రతికాడు. తనకు కావాల్సినవి అన్నీ కూడా ఉన్నాయి. 3 పూట్ల సమృద్ధి అయిన ఆహారాన్ని తను తింటా సంతోషంగా గడిపాడు. కానీ ఇవన్నీ పోయిన తర్వాత అతను బుద్ధి వచ్చింది. ఏంటంటే నా జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టాను, నన్ను ప్రేమించే తండ్రిని విడిచిపెట్టాను. ఆ తండ్రి లేకపోతే ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సున్నా అనే ఒక సత్యాన్ని గ్రహించాడు.
మారు మనసును పొందుకున్నాడు. తిరిగి మరలా ఆ తండ్రే కావాలని చెప్పి ఆ తండ్రి చెంతకు తిరిగి వచ్చాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు అంటారు కదా ఒక చోట, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. అంటే ఈ లోకంలో మనిషికి కావాల్సింది ఏంటంటే దేవుడి రాజ్యం కావాలి, ఆయన నీతి కావాలి. అవి ఉంటే మనకి అన్నీ ఉన్నట్లే. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు దేవుడు లేకపోయేసరికి అన్నీ పోగొట్టుకున్నాడు. చచ్చిపోయిన స్థితిలో తన జీవితం వెళ్ళిపోయిన తర్వాత తనకి బుద్ధి వచ్చింది అని చెప్పి అక్కడ రాయబడు. బుద్ధి వచ్చినప్పుడు మరలా తన తండ్రి దగ్గరికి చేరుకున్నాడు. ఈ లోకంలో అనేక మంది, చాలా మంది యేసు ప్రభువుని విడిచిపెట్టారు. యేసు ప్రభు ప్రేమను తెలుసుకుని కూడా ఆయన ఎంత గొప్ప దేవుడు అన్ని తెలుసుకుని రక్షణను అనుభవించి ఆయన ఉచితంగా అనుగ్రహించి కృపను అనుగ్రహించి మేలులన్నీ పొందుకున్న తర్వాత కూడా యేసు ప్రభు దూరం అయిపోయి ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు కనుక మనతో లేకపోతే ఈ లోకంలో ఎన్ని ఉన్నా కూడా మనతో ఏమీ లేనట్టు. ఆ తప్పిపోయిన కుమారుడు మరలా వచ్చినప్పుడు ఆ తండ్రి ఏమంటున్నాడంటే, చచ్చిపోయి ఈ కుమారుడు మరలా బ్రతికాడు. ఇప్పటి వరకు ఇతను ఉన్నాడు, ఈ లోకానుసారంగా జీవంతోనే ఉన్నాడు, కానీ తనకి ఏమీ లేని వారి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి మరలా చెప్తాడు. చివరిగా 32వ వచనంలో కూడా అంటున్నాడు, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఈ నీ తమ్ముడు చనిపోయాడు, మరలా బ్రతికాడు ఈ తమ్ముడు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఉన్న జీవితం వేరు, ఇంతకు మునుపు గడిపిన జీవితం వేరు. ఈ రోజు నుంచి ఈ కుమారుడు ఎలా ఉంటాడంటే, తండ్రి చనిపోయే వరకు కూడా నా తండ్రితోనే నేను ఉంటాను. అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పినట్లుగా తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు, ఈ రోజు నుంచి నేను బ్రతికినంత కాలం నా తండ్రి ఇంటిలో ఒక కుమారుడిగా నేను ఉన్నాను. నా తండ్రి ఇంట్లో ఎలా ఉంటాను అంటున్నాడు తెలుసా? పనివాడిగా ఉంటే చాలు. ఆ యొక్క నా తండ్రి రాజ్యంలో నేను ఒక చిన్న పనివాడిగానన్నా జీవిస్తే చాలు, అదే నాకు సంతోషం అనుకుంటున్నాను. కానీ దేవుడి ఆశ ఏంటంటే ఆయన మనల్ని పనివాడిగా ఉండాలని చూడట్లేదు. అతనికి ఏమంటున్నాడు, ప్రశస్త వస్త్రాన్ని తీసుకురండి, ఉంగరాలు తీసుకురండి, చేతులు కాళ్ళకి చెప్పులు తీసుకురండి అని చెప్పేసి తను ఎలాగైతే ఫస్ట్ ఉన్నాడో అవన్నిటినీ కూడా తిరిగి మరలా ఆ యొక్క తప్పిపోయిన కుమారుడిని దయచేశాడు. ఇది దేవుడి ప్రేమ. హల్లెలూయా. మనల్ని అందరినీ కూడా, చచ్చిపోయిన మనల్ని, ఆత్మానుసారంగా చచ్చిపోయిన మనల్ని తిరిగి మరలా బ్రతికించడం కోసం యేసుప్రభు వారు మన స్థానాన్ని ఆయన కోరుతున్నారు. ఆయన చచ్చిపోయిన వాడిగా మారి ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనందరికీ దయచేశారు. తప్పిపోయిన కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, తిరిగి మరలా బ్రతికాడు. తనలో మారు మనసు అనేది వచ్చింది. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. దేవుడితో ఉంటేనే సంతోషం అనేది తెలుసుకున్నాడు. మరొక వ్యక్తి గురించి మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త, వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలేదు. సరిపోతుంది. ఇక్కడ 5వ వచనంలో కూడా మనం చూద్దాం. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధుల్లోను కొండలలోను కేకలు వేయించు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చూడలేదు. ఈ యొక్క వ్యక్తి ఎవరంటే, ఇతను దెయ్యాలు పట్టిన వ్యక్తి. గెరాసీనుల ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇతను ఉండే స్థలం ఏదనంటే, మనలాగా ఇంట్లో ఉండడు, సమాధుల్లో, ఊరి చివర శ్మశానాల్లో నివసిస్తూ ఉంటాడు. అతను వస్త్రాలు వేస్తే ఎవరైనా వస్త్రాలన్నీ చింపేసుకునేవాడు. రాయి తీసుకుని తన శరీరాన్ని తానే గాయపరుచుకునేవాడు. అంటే రాయి తీసుకుని ఎవరైనా తన శరీరాన్ని కొట్టుకుంటారా? రాయి తీసుకుని కొట్టుకునేవాడు, రక్తం వస్తూ ఉంటుంది, బాధతో కేకలు పెడతాడు, మరలా అదే పని చేస్తాడు. తన జీవితం అంతా కూడా అదే. ఎవరైనా వ్యక్తి కనిపిస్తే వాళ్ళని కూడా తిరిగి రాళ్లతో కొట్టి చంపేసేవాడు. ఎవరైనా అతని దగ్గరికి వెళ్ళి నువ్వు బాగుండాలని చెప్పి 2 మంచి మాటలు చెప్తే వాళ్ళని కూడా చంపేసేవాడు. గొలుసులతో కట్టేద్దాం వీడిని చెప్తే గొలుసులు కూడా తెంపుకునేవాడు. ఇతను ఎలా ఉన్నాడు? ఇతని స్థితి ఏంటి? చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు. పేరుకు మాత్రం బతికే ఉన్నాడు, కానీ తన జీవితం చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది. గెరాసీన్ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాడు. పందులతో సహవాసం చేస్తాడు, దెయ్యాలతో కలిసి జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి చచ్చిపోయిన స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని, గెరాసీనుల ప్రాంతంలో సేన అనే దెయ్యాలు పెట్టిన వ్యక్తిని బ్రతికించడం కోసం యేసుప్రభు వారు చాలా దూరం రాత్రంతా ప్రయాణం చేసి పడవలో అతను ఉన్న ప్రాంతానికి నడుచుకుంటూ వచ్చింది. హల్లెలూయా. పరలోకం నుంచి మనకి ఎంతో దూరం, ఈ భూమి మీద నుంచి ఎంతో దూరం, కొన్ని లక్షల కోట్ల మనిషి అందంత దూరంలో దేవుడు ఉన్నాడు. మానవుడు ఇక్కడ చచ్చిపోయిన స్థితిలో పడి ఉన్నాడు. అంత దూరంలో ఉన్న దేవుడు చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని రక్షించుకోవడానికి
ఆయన ఒక మంచి సమరయుడిగా, ఒక మంచి కాపరిగా, ఒక కన్న తండ్రిగా, సృష్టికర్తగా మనందరం పడి ఉన్న చోటికి ఆయన మనల్ని వెతుక్కుంటా ఆ రాత్రంతా ప్రయాణం చేసి ఎలాగైతే యేసుప్రభు వారు గెరాసీని ప్రాంతంలో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు, నువ్వు నేను మనందరం పడి ఉన్న చోటుకి దిగి వచ్చిన గొప్ప దేవుడు యేసుప్రభు వారు. హల్లెలూయా. దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అతని స్థితి ఎలా ఉందనంటే ఒళ్ళంతా గాయాలతో ఉంది, ఒళ్ళంతా రక్తంతో ఉంది. ఇంకా కొన్ని రోజులే ఇతను బ్రతుకుతాడేమో అని చెప్పి చూసేవాళ్ళు అంతా అనుకున్నారు. ఆ వ్యక్తిని ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా మార్చలేకపోయారు. యోధా మత పెద్దలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, ధర్మశాస్త్రం అంతా కూడా చదివిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా అతని జీవితాన్ని మార్చలేకపోయారు. ఈ లోకంలో మనిషి పడిపోయి నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అని చెప్పబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా పాడైపోయిన మనిషి జీవితాన్ని ఏ ఒక్కరూ కూడా బాగు చేయలేకపోయారు. ఎందుకంటే వారెవరూ మనిషిని సృష్టించలేదు కాబట్టి. ఒక వ్యక్తి జీవితం పాడైపోయిందంటే ఆ వ్యక్తిని సృష్టించిన సృష్టికర్త మాత్రమే బాగు చేయగలుగుతాడు. ఒక వాహనం పాడైందంటే ఆ వాహనాన్ని తయారు చేసిన వ్యక్తే మరలా వచ్చి దాన్ని బాగు చేయగలుగుతాడు. కాబట్టి అలాగే ఈ యొక్క మానవ శరీరాన్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే దీన్ని బాగు చేయగలరు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించిన కన్న తండ్రి కాబట్టి మన కోసం మన పడి ఉన్న స్థానంలో దిగొచ్చి ఆ యొక్క గెరాసీను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని మరలా నూతన జీవితాన్ని దయచేసినట్లుగా, చచ్చిపోయిన స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి మరలా యొక్క నూతన ప్రారంభాన్ని ఇచ్చినట్లుగా ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప సృష్టిని, ఒక గొప్ప జీవితాన్ని మనందరికీ దయచేశాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత అతని జీవితం ఎలా మార్చబడిందంటే, అప్పటి వరకు వస్త్రహీనుడిగా ఉన్నాడు. వస్త్రహీనుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మరలా వస్త్రాలు కట్టుకుని ఇక నుంచి నేను నీ వెనకాలే ఉంటాను, నీ శిష్యుడిగానే జీవిస్తానని చెప్పేసి ఆ వ్యక్తి యేసును వెంబడించడం ప్రారంభించాడు. వారందరూ కూడా యేసు ప్రభుని వెళ్ళిపోమని చెప్పేసి యేసు ప్రభుని ఆ యొక్క ప్రాంతవాసులు అందరూ కూడా నువ్వు మా ప్రాంతానికి రావద్దని చెప్పి గెంటేసినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే తను వెళ్ళి తన ఇంటి వారికి, తన చుట్టుపక్కల ఉన్న వారికి, తన ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడు. తన దేహాన్ని వారందరికీ కూడా కనపరుచుకున్నాడు. అప్పటి వరకు ఉన్న వ్యక్తి ఇతనేనా, నిన్నటి వరకు గొలుసులతో బంధిస్తే గొలుసులు తెంపుకుని మనల్ని అందరినీ రాళ్లతో కొట్టి చంపి గాయపరిచినట్టు వ్యక్తి ఇతనేనా, ఇతని జీవితం ఎలా మార్చబడింది, నిన్నటి వరకు ఉన్న జీవితం వేరు, ఈ రోజు మార్చబడిన కొత్త జీవితం వేరని చెప్పి అనేక మంది ఆ వ్యక్తిని బట్టి ప్రాంతవాసులందరూ కూడా యేసు ప్రభువుని తెలుసుకున్నారు. హల్లెలూయా. చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, సేన అనే దెయ్యములు పెట్టే వ్యక్తిని యేసు ప్రభువు మరలా అతను బ్రతికించాడు. మూడో వ్యక్తి ఎవరంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 26వ వచనం. మార్కు సువార్త 9:26. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవెల్లాడించి వదిలిపోయేది. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయినది. ఇతడు ఎవరంటే బాల్యం నుండి కూడా మూర్ఛ వ్యాధితో బాధపరచబడినటువంటి ఒక వ్యక్తి, ఒక చిన్న బిడ్డ. ఆ చిన్న బిడ్డని యేసు ప్రభువు వారి దగ్గర తీసుకొచ్చారు. అతనిలో ఒక మూర్ఛ దెయ్యం అనేది అతనిలో ఉంది. చిన్ననాటి నుంచి ఎక్కడ పడితే అక్కడ ఆ వ్యక్తిని పడేసి రోగంతో విలవిల్లాడించి చచ్చిపోయే స్థితిలోకి తీసుకెళ్ళిపోయింది అతనిలో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మ. అప్పుడు ఆ అపవిత్రాత్మ పట్టబడినటువంటి ఆ వ్యక్తి యొక్క తండ్రి యేసు ప్రభువు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క అపవిత్రాత్మ ఏం చేసిందంటే గొప్ప కేక వేసి వాని ప్రాణాన్ని ఎంతో విలవిల్లాడించి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆ యొక్క చిన్న బిడ్డ. వెంటనే యేసు ప్రభువు చనిపోయిన ఆ యొక్క చిన్న బిడ్డను మరలా లేపి తండ్రికి అప్పగించి ఈ రోజు నుంచి ఈ కుమారుడితో నువ్వు సంతోషంగా ఉండమని చెప్పి చనిపోయిన ఆ వ్యక్తిని మరలా బ్రతికించాడు. చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళినటువంటి ఆ వ్యక్తిని మరలా బ్రతికించాడు. అంటే ఈ యొక్క చిన్న బిడ్డ పాపం చేత చనిపోలేదు, కానీ రోగముల చేత చనిపోయాడు. ముందు చూసినటువంటి మా ఇద్దరు కూడా ఒకరు అపరాధాల చేత చనిపోయారు, ఒకరు దెయ్యాలు పట్టి చనిపోయారు, దెయ్యంలో ఉండి చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళారు. ఈ యొక్క వ్యక్తి మాత్రం తనకున్న రోగాన్ని బట్టి చచ్చిపోయిన వాడిలాగా మారిపోయాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన నిశ్చయంగా మీ రోగాలు భరించారు, మన యొక్క అపరాధాలు మన రోగాలన్నీ కూడా భరించి మన వ్యాధులన్నింటినీ కూడా ఆయన సహించి మనలో ఉన్నటువంటి ఆ రోగాన్ని ఆయన తీసుకున్నాడు, మనలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని
ఆయనలో ఉన్నటువంటి ప్రేమను, ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నింటినీ కూడా యేసుప్రభువు వారు మనకు అనుగ్రహించారు. చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క చిన్న కుమారుడిని మరలా బ్రతికించి తండ్రికి అప్పగించి అప్పటి వరకు కూడా ఆ యొక్క కుటుంబంలో విషాదం అనేది ఉండిపోయింది. అప్పటి వరకు కూడా కుటుంబం ఎలా ఉందంటే ఇక సంతోషం అనేది లేకుండా మారిపోయింది. ఎప్పుడైతే యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చారో, వారు జీవాన్ని వెంబడించే ఏ సృష్టికర్త దగ్గరికి వచ్చారో, వారి జీవితం ఒక్క నిమిషంలో మార్చబడింది. అప్పటి నుంచి వారి జీవితం సంతోషంగా మార్చబడింది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో అన్నాడు కదా, నాకు మనం చదువుకుని, వీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనిషి, అది ఆత్మానుసారంగా కావచ్చు, శారీరానుసారంగా కావచ్చు, చచ్చిపోయిన స్థితిలో ఉన్న ప్రతి మనిషిని కూడా బ్రతికించి మరలా వారికి జీవాన్ని అనుగ్రహించి ఆయన ఉండే స్థానంలోకి, ఆయన ఉండే స్థలంలోకి మనల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి ఆయన మన కోసం మన స్థానాన్ని ఆయన తీసుకుని ఆయన స్థానాన్ని మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. ఆయన ఈ స్థానాన్ని, మనలో ఉన్నటువంటి చచ్చిపోయిన స్థితిని ఆయన తీసుకున్నాడు. మనం ఈ లోకానుసారంగా చచ్చిపోయిన స్థితిలో ఉంటే మనల్ని బ్రతికించడం కోసం ఆయన మన పాపాలన్నీ భరించాడు. మన శిక్షణంతా ఆయన భరించి మనకు ఒక నూతన సృష్టిగా, గొంగళి పురుగు ఎలాగైతే సీతాకోక చిలుకగా మార్చబడిందో నూతన సృష్టిగా ఆయన మనల్ని మార్చాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 66వ వచనం, మీకేమి తోచుతున్నదని అడిగింది. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు అనేది సరిపోదు. ఇక్కడ ఆ యొక్క సైనికులందరూ కూడా అంటున్నారు యేసుప్రభుని చూసి, మీకేమి తోచుతున్నది? అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు అనేది. అంటే యేసుప్రభు వారు ఆ యొక్క పిలాతు దగ్గర నిలబడినప్పుడు ఆ యొక్క యూదులు కావచ్చు, రోమా సైనికులు కావచ్చు ఏమంటారంటే, వీడు మరణానికి పాత్రుడు, వీడు చావాలి, వీడు చంపబడాలి అని చెప్పి కేకలేస్తా ఉన్నారు. మనం చేసాం కదా అపరాధాలు, ఆ అపరాధాలన్నీ యేసుప్రభు వారు తీసుకున్నారు కదా. ఇప్పుడు తీసుకున్నప్పుడు ఆ అపరాధాలన్నీ ఆయన భరించినప్పుడు మనం అప్పటి వరకు ఎలా ఉన్నామంటే అపవిత్రాత్మల చేత బంధించబడి ఉన్నాం. సేనా అనే వ్యక్తి ఎలా ఉన్నాడు? అపవిత్రాత్మల చేత బంధించబడి ఉన్నాడు. సాతాను అధికారం కింద ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క అపవిత్రాత్మ ఏమంటుందంటే, ఈ వ్యక్తిని మరణం నుంచి విడిపించాలంటే, చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని జీవాన్ని అనుగ్రహించాలంటే ఇతని స్థానంలో నువ్వు రావాలని చెప్పేసి అన్నాడు. అందుకని యేసుప్రభు వారు మన కోసం మన స్థానంలో ఆ యొక్క పిలాతు దగ్గర నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. వాస్తవానికి పిలాతు ముందు నిలబడాల్సింది ఎవరంటే మనం నిలబడాలి, నేను నిలబడాలి. ఈ భూమి మీద ఉన్న పాపం చేసిన ప్రతి వ్యక్తి నిలబడాలి. నిలవబడి ఆ వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి జీతంగా మరణాన్ని పొందుకోవాలి, శిక్షను పొందుకోవాలి. కానీ యేసుప్రభు వారు మనల్ని అందరినీ బ్రతికించడానికి వచ్చారు కాబట్టి మన మరణాన్ని ఏం చేశాడంటే ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అందుకే అంటున్నాడు, వీడు మరణానికి పాత్రుడు, వీడు మరణానికి పాత్రుడు అని అంటారు. అంటే ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ దోషము లేదు. కానీ ఆ యొక్క రోమా సైనికులు అంటున్నారు, వీడందరూ చావాలి, వీడు మరణానికి పాత్రుడు, వీడు బ్రతకడానికి లేదని అంటారు. అంత మాత్రమే కాదు, 67వ వచనంలో అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. అప్పుడు వారందరూ కూడా రోమా సైనికులే కావచ్చు, యూదులే కావచ్చు, ముఖం మీద ఉమ్ము ఊసి గుద్దారంట, పిడిగుద్దులు గుద్దారంట, ముఖం మీద ఉమ్మూసారని చెప్పి లేఖనం సెలవిస్తాం. మనకి ఏదైనా తోటలో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు నేల మట్టితో ఆ యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడంట. జీవవాయువు ఊదాడు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, నా ఆక్సిజన్ అనేది పీల్చుకోగలుగుతున్నాను. అంటే మనిషి బ్రతికేయడు అని అంటే ఆ వ్యక్తికి ఊపిరి అనేది వచ్చింది అంటే అది యేసుప్రభు వారి ద్వారా మాత్రమే. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఊపిరి అనేది వచ్చిందంటే అది కేవలం యేసుప్రభు వారి ద్వారా. అంటే దేవుడి ద్వారా ఊపిరిని పొందుతున్న మనిషి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తిరిగి దేవుడు ముఖం మీద ఉమ్ము వస్తున్నాడు. తను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి ఆయన ముఖం మీద ఉమ్ము వస్తూ ఉన్నాడు. ఆ ఉమ్ము అనేది వచ్చిందంటే ఆయన ద్వారానే కదా. మనలో జీవం అనేది వచ్చిందంటే ఆయన ద్వారానే కదా. అని మన పాపాలు, మన దోషాలు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి తన చేత సృష్టించబడిన మనిషి తన ముఖం మీద ఉమ్ము వస్తున్నాడు కూడా ఆయన కేవలం మౌనంగా భరించాడు. హల్లెలూయా. 68వ వచనం, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవరో ప్రవచించుకున్నాడు. అరచేతులతో కొట్టారని, పిడిగుద్దులు గుద్దారని. ఎవరైనా దొంగతనం చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో దొరికారనుకోండి, పోలీసులు ఫస్ట్ వాడిని ఏం చేస్తారంటే, రే నువ్వు అవతలకి వెళ్ళి నిలబడరా అని చెప్పి కనిపించినట్టు వెళ్ళి వాడిని కొట్టేసి వస్తారు. ఫస్ట్ బాగా కొడతారు. ఎందుకంటే వాడు అంత దౌర్భాగ్యమైన పని, దొంగ పని చేశాడు, వాడు అనేక మందిని బాధ పెట్టాడు కాబట్టి వాడి నేరం రుజువైనా కూడా వాడిని కొడతారు ఫస్ట్. అలాగే యేసుప్రభు వారు ఏ తప్పు చేయకపోయినా ఆయన
ఆయన ముఖం మీద మూసారంట. వీడు మరణానికి పాత్రుడానికి ఎక్కలేస్తామన్నారంట. ముఖం మీద బుద్ధి పిడిగుద్దులు బుద్ధి, వీడు కొట్టిన వాడెవడో ప్రవచించమని హేళన చేస్తామని మాట్లాడారు. ఆ బాధలన్నీ నిజానికి భరించాల్సింది ఈ లోకంలో ఉన్నటువంటి మనం. కానీ మన కోసం మనల్ని ప్రేమించిన సృష్టికర్త కాబట్టి, మనం తన చేతులతో చేసుకున్నాడు కాబట్టి మన కోసం ఆయన మనస్థానంలో మరణించారు. మత్తయ్య గారు ఈ మాటలు చెప్తూ మార్పు గారు ఏం చెప్తున్నారు? శుక్రవారం శిలువ శ్రమల గురించి చదువుతుంది. మార్పు సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరంలో లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చిన తరువాత ఆయనకు ఉదారంగు వస్త్రం తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి సరిపోతారు. అక్కడ సైనికులందరూ కూడా ఆయన ఏం చేశారంటే ప్రేతోర్యం అనే స్థలానికి తీసుకెళ్లారు. ఆ ప్రేతోర్యం అనే స్థలానికి అపొస్తలుడైన పౌలు కూడా వెళ్ళాడు. ఆ ప్రేతోర్యం అనేది ఒక చెరసాల లాంటిది. అక్కడ ఆ చెరసాలలో ఒక ఖైదీ కనుక ఎవరైనా దొంగతనం కానీ నరహత్య కానీ చేసి దొరికిపోయినట్లయితే ఆ ప్రేతోర్యం అనే జైలుకి పంపిస్తారు. చాలా కరడు కట్టిన నేరస్తులు మాత్రం ఆ ప్రేతోర్యం అనే చెరసాలకు తీసుకెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత రోమా సైనికులు చాలా బలంగా మూర్ఖంగా ఉంటారు. వాళ్ళు ఐదుగురు బ్యాచ్లుగా వస్తారు. ఒక గంట ఒక 5గురు వచ్చి ఆ యొక్క దొంగతనం చేసిన వ్యక్తినే కావచ్చు, ఎవరినైనా కావచ్చు, బాగా కొళ్ళు పొడిచేస్తారు. ఒళ్ళంతా కూడా బాగా వారు బలమంతా ప్రయోగించి బాగా కొడతారు. ఆ 5గురు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇంకొక బ్యాచ్లో ఇంకొక 5గురు వస్తారు. మరలా వచ్చి మరలా ఇంకొకరు కొడతారు. అంటే ఆ జైల్లోకి మనిషి వెళ్ళాడంటే వారి శరీరంలో ఏ భాగం కూడా పనిచేయదు, అంత కొళ్ళ పొడిచేస్తారు ఆ వ్యక్తి. అలాంటి జైల్లో యేసు ప్రభువుని పంపించారు. అపొస్తలుడైన పౌలు కూడా వెళ్ళాడు అలాంటి ప్రేతోర్యం అనే జైల్లో. ఫిలిప్పీ పత్రికలో రాయబడాడు. ఆ యొక్క ప్రేతోర్యం అనే స్థలానికి వెళ్ళాడు. ఈ లోకానుసారంగా మనం చెప్పుకోవాలంటే అండమాన్ జైలు తెలుసు కదా, అండమాన్ జైలు లాంటిది. ఆ జైల్లో కనుక ఒక వ్యక్తి వెళ్తే తిరిగి మరలా వస్తాడనేది లేదు. ఇక వాడి జీవితం అక్కడే ఎండ్ అయిపోవాల్సింది. అలాంటి స్థలంలో యేసు ప్రభువుని పంపించారు. మనం చేసిన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, మనం దొరికిపోయిన దొంగను ఎలాగైతే తీసుకువెళ్ళి ఆ యొక్క చెరసాలలో వేస్తారో అలా యేసు ప్రభువుని ఆ స్థలానికి వెళ్ళారు. ఆ స్థలానికి వాస్తవంగా వెళ్లాల్సింది మనం. మన కాళ్ళు అపవిత్రమైన స్థలాలకు వెళ్ళి కాబట్టి మన కోసం ఆయన ఏం చేశారంటే ఆయన వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి మన స్థానాన్నంతా ఆయన తీసుకుని మన శిక్షణ అంతా కూడా ఆయన భరించారు. ఆ తర్వాత ఉంటుంది ఆయనకు ఓదారంగు వస్త్రాన్ని తొడిగించారన్నమాట. ఓదారంగ వస్త్రం అంటే అది పర్పుల్ కలర్, ఎరుపు రంగు నీలం రంగు కలిపితే వచ్చేది ఓదారంగు. ఆ ఓదారంగు వస్త్రాన్ని ఎవరు ధరిస్తారంటే ఆ రోజుల్లో ఆ యొక్క గొప్ప గొప్ప రాజులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, లేదా ధనవంతులు కావచ్చు, చాలా గొప్ప ప్రముఖులు మాత్రమే ధరించేటటువంటి ఒక గొప్ప వస్త్రం ఓదారంగు వస్త్రం. ఆ ఓదారంగు వస్త్రాన్ని ఆయన యేసు ప్రభువు తొడిగించారు. అంటే వారికి తెలియదు కానీ హేళన చేద్దామని యేసు ప్రభువు తొడిగించారు. కానీ ఆయన రాజు, ఆయన నిజంగా రాజు, సృష్టికర్త అని చెప్పేసి వారికి తెలియకుండానే ఓదారంగు వస్త్రాన్ని ఆయన తొడిగించి ఆ తర్వాత మళ్ళీ ఆయన వస్త్రాన్ని ఆయన పాత వస్త్రాలు ఆయన తొడిగించిన తర్వాత ముళ్ళ కిరీటాన్ని పెట్టి తల మీద ముళ్ళతో కూర్చారంట. యేసు ప్రభువు మనకి ఏ కిరీటాన్ని ఇస్తారంటే వీటి కిరీటాన్ని దయచేస్తానన్నారు, మహిమ కిరీటాన్ని మనకు దయచేస్తానన్నారు, వాడబారని కిరీటాన్ని, జీవ కిరీటాన్ని మనకు దయచేస్తానన్నారు. అంటే మన మహిమ కిరీటం ఇవ్వడం కోసం మన మీద పడాల్సినటువంటి ముళ్ళ కిరీటాన్ని ఏం చేశారంటే ఆయన మీద పెట్టుకున్నారు. ఆ ముళ్ళు ఆయన తలలోకి వెళ్ళి గుచ్చి నరాలన్నింటిలోకి వెళ్ళి గుచ్చి బాధిస్తున్నప్పుడు ఆ బాధనంతా కూడా కేకలు పెట్టలేదు కానీ మౌనంగా భరించాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన మౌనంగా భరించాడండి. ఎందుకు మౌనంగా భరించాడంటే ఆయన ఆ యొక్క ముళ్ళు గుచ్చబడుతున్నప్పుడు ఆ బాధలో ఉన్నప్పుడు ఎవరిని చూశారంటే ఈ రోజు ఇక్కడ నిలబడుతున్నట్టు చూశారు, ఇక్కడ కూర్చున్నటువంటి మనల్ని చూశారు. ఈ లోకంలో ఆయన రక్తంలో కడగబడి యేసు ప్రభువే నిజమైన దేవుడని ఎందరైతే ఆయన అంగీకరించారో ఆ యొక్క ప్రతి బిడ్డని ఆయన చూసి ఆ ముళ్ళు గుచ్చబడిన బాధను మర్చిపోయారు. మన కోసం ఆయన ఆ బాధనంతా దిగమింగుకుని సంతోషంగా ఈ బాధ నేను భరించడం ద్వారా అనేక మంది నా చేతులతో సృష్టించబడినటువంటి అనేక మంది నా రాజ్యానికి వస్తారు, నా కోసం రోషం కలిగి నిలబడతారు, అనేక మంది నాతో యుగయుగాలు కలిసి జీవిస్తారని చెప్పి ఈ లోకంలో ఉన్నటువంటి ఆయన ప్రతి బిడ్డని చూసుకుంటా ఆ బాధనంతా మర్చిపోయాడని చెప్పేసి ఈ యొక్క మార్పు సువార్త ద్వారా మనకు తెలియజేస్తారు. హల్లెలూయా. లోకా సువార్త లోకా 23వ అధ్యాయం 29.
వారు వీరిని సిలువ వేయమని కేకలు వేశారు. మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశాను, ఇతను ఎందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు కనుక ఇతను శిక్షించి విడుదల చేతులని వారితో చేశాడు. వీరిని సిలువ వేయమని కేకలు వేస్తారు. సిలువ వేసి చంపాలి. కానీ ఆ సిలువ ఎవరికి వేయాలి అసలు లెక్క ప్రకారం? అప్పుడు బరబ్బా ఒక బందిపోటు దొంగంటారు. వాడు నరహంతకుడు, అనేక మంది ఇంట్లోకి వెళ్ళి అనేక మంది చంటి బిడ్డల్ని స్త్రీలను చంపినటువంటి దొంగ. వాడు చంపబడాలి. కానీ ఆ సిలువ బరబ్బా కోసం చేయబడినటువంటి ఆ సిలువ అతను సిద్ధపరిస్తే యూదులందరూ ఏమంటారంటే ఆ బరబ్బాని విడుదల చేయండి, ఈ యేసును సిలువ వేయండి అని కేకలు వేస్తేనంట ఆ రోజు వారి కేకలే గెలిచినాయి అని చెప్పేసి మనకు కనిపిస్తున్నాం. వాస్తవానికి ఆ వారి కేకలే గెలిచినాయి అంటే ఈ లోకానుసారంగా కళ్ళతో చూసే ప్రతి మనిషికి కూడా వారి కేకలే గెలిచినాయి. కానీ వారి వెనకాల ఉన్నది ఏంటంటే మనల్ని అందరినీ గెలిపించారు యేసు. హల్లెలూయా. ఈ లోకంలో యేసు ప్రభు రక్తంలో కడగబడిన కొన్ని కోట్ల మంది ఉన్నారు. వారందరినీ గెలిపించాడు. వారందరినీ గెలిపించడం కోసం యేసు ప్రభు ఆనాడు రోమా సైనికుల ముందు ఓడిపోయాడు. ఆయన మౌనంగా తల వంచారు. వారందరూ అనుకుంటున్నారు యేసు ప్రభువుని చంపేస్తాం, ఈయన మా చేతిలో ఓడిపోయాడు, సృష్టికర్త అన్నాడు, అద్భుతాలు చేసేవాడు అన్నారు, చనిపోయిన వాళ్ళని లేపేవాడు దేవుడు అని చెప్పుకున్నాడు. కానీ ఈ సృష్టికర్తను మేము ముఖం మీద ఉమ్మూసాం, ముళ్ళ కిరీటాన్ని పెట్టాం, పిడిగుద్దులు గుద్దాం, దూషణ మాట్లాడాం, మా కేకలే గెలిచి మేమే గెలిచామని చెప్పి అనేక మంది అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి దేవుని ఆజ్ఞలు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు, ఈ లోకంలో మనుషుల యొక్క తలంపులు వేరు. దేవుని దృష్టి దూరదృష్టితో చూస్తాడు. ఆయన ఈ రోజు చూస్తా రాబోయే రోజుల్లో ఒక 1000 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరాల తర్వాత జరగబోయేది ఏదో దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. మనుషుల ఆలోచనలు ఎంత మాత్రం అంటే కేవలం ఈ రోజు ఇప్పుడు మాత్రమే ఆలోచించేదిగా ఉంటుంది మనుషుల యొక్క ఆలోచన. వారందరి కేకలే గెలిచినాయి. కానీ యేసు ప్రభువు మనల్ని గెలిపించడం కోసం మన కోసం ఆయన మనస్థానంలో ఆయన ఓడిపోయిన వాడిగా అక్కడ నిలబడిపోయి ఉంటాడు. మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేశాను, ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏమీ నాకు ఆగపడలేదు. ఆ రోజు పిలాతు అంటున్నాడు, రోమా గవర్నర్ చాలా గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అంటాడు, ఇతని యందు ఏ దుష్కార్యము నాకు కనపడలేదు అని అంటాడు. యేసు ప్రభువులో పాపాన్ని వెతికేవాడు కానీ ఆయనలో దోషాన్ని వెతికేవాడు కానీ ఆనాడు రోమా గవర్నర్ కళ్ళతో చూసినటువంటి వ్యక్తికే ఏ దోషము కనపడలేదు. ఆనాడు కళ్ళతో చూసినటువంటి సైనికులకే యేసు ప్రభువులు ఏ తప్పు కనిపెట్టలేకపోతే ఈ రోజుల్లో బుద్ధిహీనులు కేవలం ఎంతో మంది యేసు ప్రభు గురించి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. రోమా గవర్నర్ ఇతనిలో ఏ దోషమో నాకు కనపడలేదని చెప్పి యేసు ప్రభు గురించి ఈ రోజు ఉన్నటువంటి మనుషుల కంటే ఎక్కువ పగతో రగిలిపోతా ఉన్నారు ఆనాడు ఉన్నటువంటి యూదులు. ఈ రోజు క్రైస్తవుల మీద ఎంత ద్వేషాన్ని వెలగొట్టున్నారో అంతకంటే రెట్టింపు ద్వేషంతో ఉన్న వాళ్ళే యేసు ప్రభువులు ఏ యొక్క తప్పు కనిపెట్టలేకపోయారు. హల్లెలూయా. అయినప్పటికీ కూడా పిలాతు ఏమంటాడంటే మీకోసం ఇతన్ని 39 కొరడా దెబ్బలు కొట్టి విడిచిపెడతాను. ఏ తప్పు లేదంటున్నాడు కానీ 39 కొరడా దెబ్బలు కొట్టాలని చెప్పి ఏ తప్పు లేకపోయినప్పటికీ కూడా యేసు ప్రభువుకి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టాడు. కొరడాలతో ఆయన్ని కొడతంటే ఆయన శరీరంలో మాంసం పీలికలు అయిపోయింది. ఆయన శరీరంలో రక్తం అంతా కారిపోయింది. ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ఓపిక అంతా అయిపోయి మనందరి కోసం మన స్థానంలో ఆయన రక్తాన్ని, నిరపరాధ రక్తం, నిష్కలమం లేనటువంటి రక్తం, పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కోసం యేసు ప్రభువు ఆనాడు ఆశిస్తాడు. నాలో ఏ తప్పు లేదంటున్నావు, నువ్వు నన్ను ఎలా కొడతావని చెప్పి ఆయన ఒక్క మాట నోరు తెరిచి అడిగితే ఆయన ముందు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఆయన ఒక మాట నోరు తెరిస్తే ఎవ్వరు కూడా ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పలేదు. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తనకంటే చిన్న స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ముందు నిలబడితే అది ఎంత అవమానకరంగా ఉంటుంది. ఒక రాజు ఉన్నాడు, ఒక సీఎం ఉన్నాడు, ఎమ్మెల్యే ముందు ఒక సీఎం చేతులు కట్టుకుని నిలబడితే అది ఎంత అవమానకరంగా ఉంటుంది. కానీ సర్వ సృష్టించినటువంటి సృష్టికర్త దేవాది దేవుడు తన కేవలం మాటతోనే సృష్టించాడు. తన చేతులతో చేసుకున్న మనిషి ముందు, ఒక సామాన్యుడైన మనిషి ముందు ఆయన మౌనంగా ఒక తప్పు చేసిన దొంగగా నిలబడిపోయాడు. ఎందుకు అలా దొంగగా నిలబడ్డాడంటే ఈ లోకంలో ప్రతి మనిషి దొంగగా జీవిస్తాడు. తన బ్రతుకు ఎలా ఉందంటే దొంగగా మారిపోయింది. నోవహు కాలంలో అందరూ కూడా అపవిత్రులుగా జీవించారు. ఆనాటి కాలం నుంచి ప్రతి మనిషి కూడా అపవిత్రుడిగా, వ్యభిచారుడిగా, మోసగాడిగా ఈ లోకంలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి. ప్రతి పాపం చేస్తా ఉన్నారు. అలాంటి పాపం చేసిన ప్రతి వ్యక్తి కోర్టులో నిలబడినప్పుడు ఎలా ఉండాలి, జడ్జి ముందు నిలబడినప్పుడు ఎలా ఉండాలి, మౌనంగా ఉండాలి. తన మీద ఒక్కొక్కళ్ళు ఇతని వల్ల నాకు ఈ అన్యాయం జరిగింది,
ఇతని వల్ల నా కుటుంబంలో ఇలాంటి అన్యాయం జరిగిందని చెప్పి తన మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేరం చెప్తున్నప్పుడు ఆ నేరం రుజువవుతున్నప్పుడు అతను తలదించుకుని మౌనంగా ఉంటాడు. కానీ యేసుప్రభువు వారు మనందరి కోసం ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఆయన మౌనంగా, గొర్రె ఎలాగైతే కసాయి వారి ఎదుట, బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉండదో ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనల్ని చూస్తున్నాడు. మనల్ని అందరినీ రక్షించుకోవాలి, మనల్ని అందరినీ పరలోకానికి తీసుకువెళ్ళాలని ఆయన ఒక్కటే ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా ఆయన గురించి యోహాను గారు ఏమన్నారు? యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. కనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీ వెరగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపం కలదని. ఇక్కడ పిలాతు ముందు నిలబడ్డాడు యేసుప్రభువు. నిలబడినప్పుడు మనం చెప్పుకున్నట్లుగా గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా నిలబడినప్పుడు నువ్వేం మాట్లాడవా? నిన్ను విడిపించే అధికారము నాకు ఉంది, నిన్ను శిక్షించే అధికారం కూడా ఉంది, నాకు అన్ని అధికారాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నప్పుడు యేసుప్రభువు వారు అంటున్నారు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పాను. ఆయన ఈ భూమి మీదకి రాకముందే ఆయన ఎలా చనిపోతాడో యెషయా గ్రంథంలో యెషయా భక్తుడి ద్వారా దేవుడు ముందుగానే తెలియజేశారు. ఆయన ఎలా సిలువ వేస్తారో తెలియజేశారు. దున్నువారు నా వీపు మీద దున్నిని అని చెప్పి లేఖనాలు రాయమన్నట్లుగా ప్రతి ఒక్కటి ప్రవచనాల నెరవేర్పు కోసమే ఆయన లోకంలో ప్రతి ఒక్కటి జరిగిస్తూ ఉన్నాయి. కాబట్టి పిలాతు అనుకుంటాడు, ఈయన విడిపించే అధికారం నాకు ఉంది, ఈయన శిక్షించే అధికారం నీకు నాకు కలదని చెప్పినప్పుడు పైనుంచి ఇవ్వబడితే తప్ప కేవలం నువ్వు నా మీద చేయి కూడా వేయలేవు అని చెప్పన్నాడు. యేసుప్రభువు వారిని గెత్సెమనే తోటలో పట్టుకోవాలని చెప్పి రోమా సైనికులు వస్తారు. రోమా సైనికులు అందరూ కూడా కత్తులతోనూ గుదియలతోనూ వచ్చినప్పుడు ఇక్కడ నజరేయుడని యేసు ఎవరో అని చెప్పి అడిగినప్పుడు ఆయన కేవలం నేనే అని ఒక్క మాట అంటారు. నేనే అని అన్న ఒక్క మాటకి ఆ రోమా సైనికులు ఆ మాటలో ఉన్న శక్తికి వారు ఎగిరి అవతల పడ్డారని చెప్పి లేఖనం సెలవిస్తాం. అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి, అంత బలం కలిగిన దేవుణ్ణి ఈ లోకంలో ఎవరైనా పట్టుకోగలుగుతారు? అసలు ఆయన పట్టుకుని సిలువ వేయగలుగుతారంటే ఏ ఒక్కరూ కూడా ఆయన సిలువ వేయలేదు. కానీ యేసుప్రభువు వారు మన కోసం ఆ బాధనంతా భరించారు, ఆ అవమానాలన్నీ సహించారు. మన కోసం మన స్థానంలో ఆయన మరణించారు. ఆయన మరణించి మనకి ఏమిచ్చారంటే నూతన జీవితాన్ని ఇచ్చారు, జీవాన్ని మనకు దయచేశాడు. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన మనల్ని బ్రతికించడం కోసం ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనకిచ్చి మనలో ఉన్నటువంటి పాపాన్ని, పాప స్వభావాన్నింటినీ, పాపం లాంటి విషయాన్ని ఆయన తీసుకుని మనందరికీ ఒక నూతన జీవితాన్ని దయచేశాడు. దావీదు ఒక చోట అంటాడు, నా జీవం ఆయన కృపలో దాచిపెట్టి ఉందంట. ఆయన జీవం, దావీదు యొక్క ప్రాణం ఎక్కడ ఉందంటే యేసుప్రభువు వారి దగ్గర జీవం మూటలో దాచిపడి ఉందంట. మనందరి ప్రాణం ఎక్కడ ఉందనంటే మన దగ్గరలో లేదు, ఈ లోకంలో ఎవరి చేతుల్లో లేదు. కానీ మనల్ని సృష్టించిన, మన కోసం మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు మన ప్రాణాన్ని, మన ఆత్మను ఆయనలో దాచుకున్నాం. కాబట్టి యేసుప్రభు శిలువ మాటలు విన్న మనందరం కూడా ప్రతిరోజు కూడా యేసుప్రభు వారు నా కోసమే ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే శిలువ శ్రమలు అనుభవించాడు, నా కోసం నా స్థానాన్ని ఆయన భరించాడు. ఈ రోజు నేను ఉన్నటువంటి స్థానం నాది కాదు, నన్ను ప్రేమించి నా కోసం ఉచితంగా అనుగ్రహించినటువంటి యేసుప్రభువు వారి ఈ స్థానాన్ని చెప్పి మనం ఆయన యొక్క శిలువ శ్రమను గుర్తు చేసుకుంటూ ప్రతినిత్యము కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనం యేసుప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క నూతన జీవితాన్ని పొందుకుని దేవుళ్ళో ముందుకు వెళ్ళాలని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కొద్ది మాట దేవుడు దీవించుకుంటారు. నోరు తెరువలేదా ప్రేమ, పలుకలేదా ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జగతి కోసం
వెలుక నుండి కన్నింది ఒకరు తన ఎడసి నవ్వింది మరి ఒకరు వెలుక నుండి కన్నింది ఒకరు తన ఎడసి నవ్వింది మరి ఒకరు ఏమి చేసినారు పరిహాసమాడినారు ఏమి చేసినారు పరిహాసమాడినారు నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ నోరు తెరువలేదాయె ప్రేమ ఆ దేవుని నోరు తెరవలేదయ్యా, మొదలు పలకలేదయ్యా. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయి దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర బాగుంటాం అతను బాగుంటుంది కదా బాగుంటుంది కరుణామయి దయగల పాత్ర కరుణామయి దయగల పాత్ర. అవునయ్యా, ఏమీ లేని బట్టి మనసులైన నా కొరకు పరలోకమందున్న పరిశుద్ధుడైన నీవు నా కొరకు దిగి వచ్చావా నా యేసయ్యా ఈ లోకం నన్ను రక్షించడానికి, నన్ను బ్రతికించడానికి, నన్ను నరకం తప్పించడానికి, నీ రాజ్యము చేర్చుకోవడానికి, నీ రాజ్య వారసం చేయడానికి, నీ తండ్రి అయిన దేవుని అబ్బా తండ్రి నాయనని పిలుచుకోవడానికి అర్హతని ఇవ్వడానికి ప్రభు మానవ లాభంలో బట్టి మనసు అయిన నా కొరకు పరలోకంలో పరిశుద్ధుడైన నీవు ఆ పరలోకమే కాదనుకొని ఈ లోకానికి దిగి వచ్చి నా కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవా నీకేమి ఇవ్వగలయ్యా, నీకేమి ఇవ్వగలను, ఏమిచ్చి రుణం తీర్చండి, నీకేమిస్తే రుణం తీరుతుందయ్యా. ఏడాది దూడలనా వేలాది పొట్టెలిస్తే నీ రుణం తీరుతుందా తండ్రి? నేనేమిచ్చే రుణం తీరదు నాయనా. ఎంత గొప్ప త్యాగం పూర్తివయ్యా, ఎంత గొప్ప త్యాగం చేసావయ్యా. నీవు ఎలా ప్రభావం వర్ణించగలను తండ్రి? నీ యొక్క శిలువ మరణాన్ని, శిలువ త్యాగాన్ని, యాగాన్ని నేను ఎలా వర్ణించగలనయ్యా యేసయ్యా. ప్రతి ఒక్కరూ మాట్లాడారు. సిలువను ధ్యానిద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా ఆయన సన్నిధిలో మమ్మల్ని హృదయపూర్వకంగా మన మనసును దేవునికి సమర్పించి సిలువను ధ్యానించాలి. నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే. నా కోసమే, నా కోసమే ప్రభు, నా కోసం. లాస్ట్ మనం ఒక్క నిమిషం ప్రార్థన తీసుకోండి, ప్రార్థన తీసుకోండి. ఒకరి ప్రాంతం భయపడకుండా నీ అక్కర్లు, నీ అవసరాలు, నీ భవిష్యత్తు, నీ పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సంతానము ఏ ఆగ్రహం కలిగి ఉన్నారు ఒక 5 నిమిషాలు. సమయం లేదు కాబట్టి, సమయం అయిపోయింది కాబట్టి ఒక 5 నిమిషాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యక్తిగత కుటుంబ విద్యార్థులు అవసరాలు దేవుడికి తెలియజేసుకోవచ్చు. దేవుడు ఇచ్చిన విలువైన సమయం ఇటువరకు మనం ధ్యానంలో గడిపిన ప్రార్థనలు గడిపిన వాక్యం విన్నంత వరకు మన దేవుడికి అందరిని కూడా తెలియజేసుకుంటాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కలిగిన వ్యక్తిగత అవసరాలు కానీ
కుటుంబ అవసరాలు, సంఘ అవసరాలు, సంఘాలు పెట్టుకోవడం సంఘం ఒక సంస్థల కోసం నేను ప్రార్థిస్తూ ఈ అన్ని విషయాలు ప్రార్థిస్తున్నాను. మా సంఘాన్ని సార్ జ్ఞాపకం ప్రభావ సంఘంలో అక్కర్లు మీకు తెలిసిన ఆయన ఎంత చెప్పినా నీ పిల్లలు ప్రభా ఆత్మీయంగా బలపరచబడలేకపోతున్నారు. ఆత్మీయంగా బలపరిచే భాగ్యం దయచేయండి. ఆత్మీయంగా బలపరచబడేటట్టు హృదయాలు తెరవండి. వాళ్ళ హృదయాల ప్రభావాన్ని వెలిగించండి. వెలుగులో ఉన్న వారికి చీకట్లో ఉన్న మనిషి కనపడదు. చీకట్లో ఉన్న మనిషి వెలుగులో ఉన్న వారికి కనపడదు. వెలిగించండి. చీకటి బ్రతుకులు విడిచిపెట్టే బాధ్యత దయచేయండి. వాళ్ళనాటి సంఘాలు ఏ విధంగా ఉన్నాయి, ఈనాటి సంఘాలు కూడా అదే విధంగా ఉంటున్నాయి. కానీ వెలిగించబడేటట్లు కృప చూపించమని బాధ పెట్టారు. సొంతాలు ఏర్పడిన అనేక మంది లిస్టులో ఉన్నప్పటికీ ప్రభా నీ కుమార్తె ప్రభా మమ్మల్ని పట్టి విడివక నిన్ను పట్టుకొని మనం పట్టుకొని ఉంటున్నటువంటి నీ కుమార్తె ప్రభా క్యారెల్ ప్రార్థిస్తాం. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని నీ స్వాస్యం అందరికి బహుమానం ఇచ్చాడు. నీ కుమార్తె ఒక్క బహుమానం దయచేయండి. తన బ్రతుకు కాలం సాగిగా ఉండేటట్లు కృప చూపించు. మేము నిత్యము ప్రార్థిస్తున్నాం. మరి ఇంకా ఏం తక్కువైందో ప్రభా నీకు అర్పణ మాకు తెలియదు, కానీ మాకు బయలుపరచండి ప్రభా. ఆ విధంగా ముందుకు సాగుతూ నీ నుంచి బహుమానం పొందుకునే భాగ్యం దయచేయండి. ఇస్తేనే తప్ప లోపల ఎవరు ఇవ్వలేదు నాయన. ఇస్తేనే వస్తుంది నాయన. కుమారుడు యొక్క శ్వాసము గర్భం వచ్చి బహుమానం వచ్చింది దయచేయండి. సంఘాన్ని సొంత స్థలంలో ప్రార్థన చేసిన ప్రయత్నం చేస్తున్నాం నాయన. కానీ ఎక్కడ మీరు స్థిరపరచలై ఉన్నారు, ఎక్కడ సిద్ధపరిచి ఇచ్చారు మాకైతే తెలియదు నాయన. సహాయం దయచేయండి. బిడ్డలందరినీ అడుగుతున్నారు. మరి కుటుంబం, వారి పిల్లలు, వారి భవిష్యత్తులు, వివాహాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు దేనికోసం అడుగుతున్నారు. వచ్చిన ప్రతి బిడ్డ అవసరం తీర్చండి. తీర్చే దేవుడు అవుతండి. తీర్చుకోండి. ముగించుకోండి. 2 నిమిషాల సమయం, 2 నిమిషాల ప్రార్థన ముగించుకోండి. మా కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో ప్రభా. కలిగిన అక్కర్లు మీకు తెలిసిన అయినా తీర్చండి. మా యొక్క బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోండి. వారు ఏమైనా ప్రభా దురాభిమాన పాపంలో పడినట్లయితే క్షమించండి. క్షమించునైనా క్షమించే దేవుడు అవుతుంది. చిన్న వయసులో ఉన్నారు, తెలుసో తెలియదు ఏమైనటువంటి తప్పులు చేసినట్లయితే నేను విడిచి ప్రభా ఉంటున్నట్లయితే వారిని ప్రేరేపించు ప్రభా. నీ బిడ్డలుగా నీలో ఉంటూ ఆత్మీయంగా బలపరచబడుతూ నీ రాజ్యాన్ని పొందుకునే బాధ్యత దయచేయండి. తిరిగి చేసే ప్రతి పాపాన్ని క్షమించు. ఆమేన్. ఒక నిమిషం మౌనంగా ఉందాం. పాస్టర్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆశ్రమం జీవన కలిగిన యేసయ్యానికి వందనాలైనా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడైన మా తండ్రికి మహిమ చెల్లించుకుంటున్నాను దేవా. గడిచిన పాఠకాలంలో అంతట్లో మమ్మల్ని అందరినీ కాచి కాపాడు మా దేవానికి స్తోత్రములు ప్రభా. ఈ రాత్రి కాల సమయం అందరైనా శిరోదయాల కుడికిలు జరుగుతూ ఉండగా నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా.
సిలువను ధ్యానించుకునే సమయం సహాయం మాకు దయచేశారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. నీ కుమారుడు నిలబెట్టుకున్నా ప్రభు. అయ్యా నీకు స్తోత్రములు ప్రభు. నిజమే తండ్రి, మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన స్థితిలో ఉండగా నా ప్రభు, మీరైతే పరలోక రాజ్యం ఇచ్చిపెట్టుకుని భాగ్యమని ఇచ్చుకొరకు నా తండ్రి. పాపినైన నా కొరకు నా తండ్రి, ఇంకా మేము భక్తిహీనమై ఉండగా బలహీనమై ఉండగా నా తండ్రి, మా కొరకు పరమను వీడి భూలోకానికి దిగి వచ్చారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. మా యొక్క దోషములు, మోసములు, పాపములు, అతిక్రమాలు అన్నింటినీ కూడా నా తండ్రి నీ యొక్క వీపును వేసుకున్నా తండ్రి, నీ భుజాలు వేసుకున్నా ప్రభు. ఆయన వాటన్నింటినీ మీరు భరించారు ప్రభు. నా స్థానమందు నిలిచిన తండ్రి, నా శిక్షను భరించిన ప్రభు, నిత్య రక్షణ మాకు దయచేసిన మా దేవానికి స్తోత్రములు ప్రభు. నిజముగా మేము చచ్చిన స్థితిలో ఉండగా నా ప్రభు, మమ్మల్ని బ్రతికించుట కొరకే నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. మీరు శిలువ యాగము, శిలువ యజ్ఞము చేసి నా తండ్రి నీకు స్తోత్రములు. సిలువలనైనా ఈ యొక్క రక్తాన్ని ఆఖరి కొట్టు వరకు కార్చారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. ఈ యొక్క అమూల్యమైన రక్తాన్ని కార్చారు తండ్రి. నీకు వందనములు ప్రభు. యేసయ్యా మీ యొక్క ప్రాణములు బలిగా అర్పించారు దేవానికి స్తోత్రములు ప్రభు. నాయన చచ్చిన స్థితిలో ఉన్న వారిని మా ముందు ఉంచారు తండ్రి. నీకు స్తోత్రములు. నాయన వారి శరీరంగా బ్రతికి ఉన్నప్పటికీ నా తండ్రి ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. మేము కూడా అలాంటి వారిమే ప్రభావ పరగొప్పుడు నా తండ్రి. నీతిమంతుడి వైన నీ రక్తము చేత నా ప్రభువ నాయన నీకు స్తోత్రములు ప్రభువ. మేము బ్రతికించబడినావు తండ్రి. నీ మరణం ద్వారా మేము బ్రతికించబడినావు ప్రభువ. ఆ నీతిమంతుడి వైన మేము నీ రక్తము ద్వారా నా ప్రభువ నీతిమంతులుగా తీర్చబడినావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువ. నీకు వందనాలనైనా రోజుకొక రీతిగా నా తండ్రి మీరు మా కొరకు చేసినటువంటి త్యాగము, యాగమునైనా మీరు ప్రత్యక్షంగా మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వెతుబడేటువంటి వాక్యం నా తండ్రి మంచి నేలను కూడా ఫలించిన విత్తనముగా నా తండ్రి మా అందరి హృదయంలో నీరు కట్టి ఫలించడం నీ కృప దయచేయండి. ఈ 30 దినాలు 40 దినాలు మాత్రమే కాదు నా తండ్రి, మా బ్రతుకు దినాలన్నిటా నా ప్రభు మీరు మా కొరకు చేసినటువంటి త్యాగాన్ని తలపోసుకుంటున్నాయన ఈ మా దినాలు అనుసరించి నడుచుకునే కృప నా తండ్రి మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. నీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని మీరు బిడ్డలు వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. మరి రాత్రి నాయన జీవన్ రేపు రాత్రికి నా తండ్రి మరి నాయన నీకు వందనాలు. నీ సన్నిధిలో నా వర్తమానం అందించి నిమిత్తమై బయలుదేరి పెడుతుండగా ప్రయాణం అంతట్లో తోడై మన బిడ్డని క్షేమంగా రేపు తను చేరవలసిందిగా మీ ఆయన చేర్చండి. రేపు మీరు బహుగా వాడుకుని మళ్ళా రేపే బయలుదేరి వస్తుండగా మీరు తోడై క్షేమంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. విడిచిపెడుతున్న భార్య బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఈ రాత్రి నా ప్రభు ఈ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి కాలపు కూడికి నా తండ్రి ఆది నిమిషం నుంచి అంత నిమిషం వరకు నా ప్రభు మీరు అధ్యక్షత వహించి మీ ఆత్మాదేవులో జరిగించి మీరు మహిమ పొంది మీ యొక్క దీవెన ఆశీర్వాదాలు మా అందరిపై మెండుగా కుమ్మరించినందుకై మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా కొరకు త్వరగా తిరిగి రానైన నా యేసయ్య దివ్య నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. మరిదిన ఆహారం నేడు మాకు దయచేయండి. నడిన ప్రార్థన చేస్తున్నారు మేము క్షమించినట్లు మా ప్రార్థనలు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలు తీర్పులను తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి సృష్టికర్తైన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు లోకం తీసుకిస్తారు కృప, ఆయన పంపించిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహస్ర సమాధానం కూడిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సంఘబిడ్డలకు వర్తమానం ఇచ్చిన కుమారుడికి రాత్రిగా సాయంకాల సమయం సంతోషం అయిపోయిన ప్రతి ఒక్క బిడ్డకు ఆయన కృప సదాకాలం తోడైంది నడిపించును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి అంత నాశనము యేసుక్రీస్తు మహిమయు ఘనత ప్రభావం యుగ యుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఒక్క నిమిషం, మరి ఈరోజు ఎవరు ఇచ్చారు స్నాక్స్? ఈరోజు మోజెస్ గారు స్నాక్స్ ఇచ్చారు, ఆయనకి కుటుంబానికి ఇచ్చింది కాక. రేపు ఎవరు చెప్పారు ఎవరైనా?
ఇక రాయించే పేరు ఓకే. దయచేసి మరి 7:30కే వస్తే మరి 9 గంటలకే మనం ముగించుకుందాం. దయచేసి గమనించండి, ప్రోగ్రాంలో మనం చేస్తున్నాం. మరి శిలువ ధ్యాన కూడికలు శిలువను గురించే వర్తమానం రావాలి, శిలువ చుట్టూనే వాక్యం తిరగాలి. దయచేసి వాక్యం అందించే వాళ్ళు దయచేసి గమనించాల్సి ప్రోగ్రాం మనం చేస్తున్నాం. రేపు శుక్రవారం అందిస్తారు, అలాగే ఎల్లుండ జీవన్ అందిస్తారు, శుక్రవారం నాడు జీవన్ అందిస్తారు, అలాగే శనివారం నాడు రాజు గారు అందిస్తారు, ఆదివారం మోలేశ్వరు అందిస్తారు. దయచేసి గమనించాల్సిన ప్రోగ్రాంలో మనం చేస్తున్నాం.